सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। वंदे गुरु परंपरां यो नित्यमच्युतपथां भुजयुग्मरुग्मव्यामोहतस् गुरुणाय मेने अस्मद्गुरार्भगवतोऽस्मदैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिताय वदयस्तनया सर्वं यथैव नियमेन मधन्वयानामाद्यस्य न कुलपतेर्कुलाभिरामं श्रीमद्दत्तङ्घ्रिवलं प्रणमामि। भूतं सरस्य महदाह्वयभट्टराज श्रीभक्तिसारकुलसागर योगिवाहन भक्ताङ्घ्रेण श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं। कलयामि कलिध्वंसं कविं लोकदिवाकरमस्य கோபிப்பிரகாசாபியாவித்யன்னுக்கு வாழிபரகாலன் வாழிகளிகண்ணி வாழி குறையலோர் வாழ்வேந்தன் வாழியரோ மாழ்வே. மந்திரங்கள் மங்கையர்கோன் தூயான் சுடர்மானவேல் அஞ்சே கரல் கடதீபம் அடங்கானுடம்பிரவி நஞ்சே கரல் அமுதம் தமிழ்நன்னோர் அஞ்சே கிழக்கிய மாரண சாரம்பர சமய பஞ்சே கருளின் பரிபரகாலன் பனுவல்களே எங்கள் கதியே. சங்க கடத்தாண்டதவராசா பொங்கு புகழ் மங்கையர்கோன் இந்த மறையாயிரமனைத்தேன் பங்கு மனம் நீ அனகத்த வாட மரதிடை போகே மல்லரை கண்ணை திட்டே ஆடல் நன்மாவுடைத்து ஆயராணிரை கண்ணிடர்தேர்ப்பான் மழை கைவாத்த கோத்தனவரே நான் சேத்திரகோடத்துள்ள வாட மரதிடை போகே மலரை கொன்னக்கலே திட்டே ஆயல் நன்மாவுடைத்து ஆயராணிரை கண்ணிடர்தேர்ப்பான் கோடிய மழை காத்த கோத்தன வரேன் சேடுயர் பொம்பொழில் செல்லை சேத்திரகோட துள்ளானே. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నం అభీష్టదం. శ్రీ వెంకటేశం లక్ష్మీశం శ్రీనివాసం భజే అనిశం. శ్రీనివాస మంగాపురంలో వేంచేసి ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలని
గత కొన్ని రోజులుగా మనం శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా దర్శించి దూరాలలో ఉన్నటువంటి వారు కూడా తమ మనస్సులని స్వామికి చాలా దగ్గరగా చేర్చి అపూర్వమైనటువంటి ఆ ప్రకృతి సంబంధమైనటువంటి అందాల సోయగాలతో ఉండేటువంటి శ్రీనివాస మంగాపుర మహాక్షేత్రంలో జరిగేటువంటి ఉత్సవాలను కన్నుల పండువగా దర్శించడం మనం తెలిసినటువంటిదే. ఈ రోజున రథోత్సవం. ఆ ప్రాతకాలంలో ఆ ఉషోదయ కిరణాలు ఆ దేవదేవుని దివ్య పరిమళ కాంతులతో వెదజల్లేటువంటి పరమాత్మ యొక్క దివ్య సౌందర్యాన్ని మనకు పరిచయం చేస్తూ ఉంటే, ఏనాడో రాజుల కాలం నుంచి అనుస్యూతంగా జరిగేటువంటి ఆ రథోత్సవం ఇది అత్యంత వైభవమైనటువంటిది, భక్తజనాకర్షకమైనటువంటి రథోత్సవం. 8వ రోజు ఉదయం సూర్యకిరణ కాంతులతో మేరు పర్వతం లాంటి రథంలో ఆ స్వామివారు వెంకటరమణుడు భక్తులంతా గోవిందా 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 అని స్మరణ చేస్తూ రథ పగ్గాలు లాగుతూ ఉంటే, మెల్లమెల్లగా ఆ రథంలో ఆ కేశవుడు, అచ్యుతుడు, అనంతుడు, అప్రమేయుడు చక్కగా దర్శనమిస్తాడు. ఆ గంధర్వులు ఉంటారు, ఆ రథసారథులు ఉంటారు. ఆనాటి రామావతారంలో ఇంద్రుని యొక్క సారథి మాతలి రథసారథ్యం చేశాడు. కృష్ణావతారంలో దారుకులు చేశాడు. ఈనాడు శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహం చేత భక్తులందరూ కూడా ఆ తేరు అనంటమే ఆ రథాన్ని పట్టి లాగేటువంటి భాగ్యం. అదిగో ఆ గంధర్వులు మంత్రపూర్వకంగా రథాధిష్టానాంగ దేవతలు ఉంటారు, రథాంగ హోమం చేస్తారు. ఆ రథ దేవతలు ఉంటారు, వారికి ప్రత్యేకంగా ఆహ్వానం, అర్చన, ఆరాధన అన్నీ కూడా నిర్వహించి బయలుదేరుతారు. భక్తులే స్వయంగా రథోత్సవంలో స్వామిని లాగటం. ఆయన ఎక్కడకు పోడు, ఎక్కడ కదలడు, వెదలడు అని అనుకుంటాం, అందరినీ కదిలిస్తూ ఉంటాడు. తదేజతి తన్నైజతి ఉపనిషత్తులు అంటాయి. ఆయనకు ఏ ఇంద్రియాలతో పని లేదు, అన్నీ వింటాడు, చూస్తాడు. అలాంటి ఆ పరమాత్మ ఈనాడు సగుణ సాకార సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపంగా రథోత్సవంలో పాల్గొని ఆ రథాన్ని మనమే కదిలిస్తాం. ఈ శరీరం కూడా అంతే. మనమేదో కదులుతున్నాం, మనమేదో వింటున్నాం, తింటున్నాం, కంటున్నాం అనుకుంటాం. కానీ లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం, ఆ లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ, పరమపురుషుడు, అంతర్యామి ఆయన కదిలిస్తేనే ఈ శరీరం అనే రథం కూడా కదులుతోంది. ఆ లోపల ఉన్నటువంటి ఆ అంతర్యామిని గురించి వేదం స్పష్టం చేస్తోంది. పంచకోశాంతర్వర్తి అయినటువంటి ఆ పరమాత్మని తెలుసుకోవటమే మానవ జన్మ లక్ష్యం. ఆత్మానం రథినం విధి అని కఠోపనిషత్తు చక్కగా ఒక రూపకంగా చూపిస్తోంది. ఆ రథాన్ని లాగటం అనేటువంటి దాన్ని ఒక తాత్వికంగా మనం భావిస్తే మనఃప్రగ్రహవానివా ఆ చక్కగా ఒక మాధ్యమం ద్వారా మనకు చూపించడం ఉపనిషత్తులలో మనకు కనిపిస్తోంది. ఈ గుర్రాలనేటువంటివి ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలని మనస్సు అనే పగ్గం లాగుతోంది. అది ఎవరి చేతిలో ఉండాలి అంటే పరమాత్మ చేతిలో ఉంటే మన రథం, జీవన రథం చక్కగా సాగుతోంది. ఆనాడు అర్జునుడు ముందుగా కృష్ణయ్యని పెట్టుకొని సంగ్రామంలో పాల్గొన్నాడు, అందుకనే విజయుడయ్యాడు. ఇలాగ భగవంతుణ్ణి ముందు ఉంచుకొని మనం నడిస్తే మనం కూడా విజయులం అవుతాం. కాదయ్యా మేము చాలా గొప్పవాళ్ళం, మాకేమిటి అని అనుకుంటే దుర్యోధనులాగా భంగపడతాం. కాబట్టి రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అంటే ఏమిటన్నమాట? ఇక్కడ బాహ్యంగా మనకు కనిపించేటువంటి ఈ రథాన్ని సంకేతంగా చెప్పి మన శరీరమే రథమని, ఆ శరీరాంతర్గతమైనటువంటి పరమాత్మని దర్శించమని, బహిర్ముఖమైనటువంటి ఆ బుద్ధిని, మనస్సుని, ఇంద్రియాలను లోపలకు మరలించాలి. అప్పుడు అన్నీ కూడా పవిత్రమవుతాయి.
అందుకనే అన్నమాచార్యుల వారు దేవదేవుడెక్కినదే దివ్యరథము మా వంటి వారికెల్ల మనోరథము మిన్ను నేలనొక్కటైన మేటి తేరు కన్నుల పండువైన శ్రీకాంతుని తేరు కన్నుల పండుగలాయే కన్నవారి కందరికి వెన్నుడీగ నిల్లదివో వీధులను అది ఎక్కేదిరు తేరు అసురులు చెదరగ త్రిదశులు చెలగగ దేవదేవుడు కదిలే బండి కళ్ళు ఘనమైన మ్రోతతోడా వెదతల్లు కాంతులతో వీధులను అని మనోహరంగా వర్ణిస్తాడు. ఆ రథాన్ని చూస్తేనే కడుపు నిండిపోతోంది. కన్నుల పండువగా అదిగో ఆ అర్చక స్వాములు అహమికతో అటు ఇటు నిల్చొని వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆనాడు సృష్టి ఆరంభంలో అదిగో కదులుతోంది. మనం కూడా ఆ కదిలే గోవిందుడి యొక్క రథానికి నమస్కరిద్దాం. ఎక్కడ ఉన్నా చూసేవారంతా గోవిందా అని స్మరిస్తే మన గృహం పావనమవుతోంది, మన మనస్సు పవిత్రమవుతోంది, మన బుద్ధి పవిత్రమవుతోంది. మనం కూడా అదిగో ఆ భక్తులతో కలిసి ఆ శ్రీవారి రథాన్ని లాగుతున్నట్లుగా మనం భావన చేద్దాం. ఆ రథం తిరువీధులలో తిరుగుతున్నప్పుడు ఆగిన చోట్ల భక్తులు హారతిస్తారు. ఆ దృశ్యాన్ని కూడా అన్నమయ్య అభివర్ణిస్తాడు. ఎత్తరే ఆరతులు ఎయ్యరే కానుకలు ఇత్తలనేగి వచ్చెను ఇందిరానాథుడు గరుడధ్వజపు తేలు కనకమయపు తేరు సిరులతో వేదముల చేరుల తేరు సురలు మునులు బట్టి సొంపుతోడదీయగాను ఇరవుగనేగి వచ్చే ఇందిరానాథుడు అని అద్భుతంగా కీర్తిస్తాడు. ఆ అందమైన రథానికి ముందుగా ఆ భక్తులంతా తండోపతండాలుగా చేరి ఆ పరిసర ప్రాంతాలంతా కూడా భక్తి చైతన్యంతో వికసిస్తోంది. అదిగో ఆ మహిళామ తల్లు తమ జన్మ సార్థకమైంది అని ఆనాడు ఆ నందనందనుడు ఈనాడు ఆనంద నిలయుడయ్యాడు. శ్రీనివాస మంగాపురాధినేత అయ్యాడు. స్వర్ణముఖి నదీ తీరంలో నిలిచిన స్వామికి మనమంతా కూడా గోవింద నామాన్ని పలుకుదాం. గోవింద. సంశోభితుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు చిద్విలాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు సుశాంతుడు సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ సంజ్వలితుడు మధ్యాహ్న సంధ్యా సమయ వసంతోత్సవ
సుశాంతుడు సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ సంజ్వలితుడు నిజ పాద కమల సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు నిజ పాద కమల సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు శ్రీ భూదేవి సతీ సమేతుడు శ్రీ వెంకటేశుడు శ్రీ వెంకటేశుడు నందకిశోర గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద సకల కళ్యాణ సద్గుణ నిలయుడు సత్యధర్మ సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు సకల కళ్యాణ సద్గుణ నిలయుడు సత్యధర్మ సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదీశుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదీశుడు పరమైశ్వర్య పరిపూర్ణుడు పరబ్రహ్మ పరమాత్ముడు పరమాత్ముడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు అధికనుడు కమనీయ రస చిద్విలాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు నందకిశోర గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద గోవింద శ్రీజాత రూప నవరత్నల సత్కిరీట కస్తూరికా తిలక శోభిలలాట దేశ రాకేందు బింబవదనంబుజవారిజక్ష శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. భక్తజన సందోహం మధ్య అందరినీ కదిలించేవాడు కరుణా ధాముడైనటువంటి కారుణ్య నిలయుడైనటువంటి మందార కులాభరణులైనటువంటి వెంకటరమణులు అందరినీ ఆయన చైతన్యం చేస్తాడు. కానీ ఇక్కడ మనం కదిలిస్తే కదిలినట్టుగా కదలనట్టుగా అలాగా విచిత్రమైన లీలల్ని చేస్తూ మనకు కర్తృత్వాన్ని ఆపాదించి తాను సాక్షిభూతంగా దర్శనమిస్తూ ఉంటాడు. ఆ ముగ్ధమోహన కోమల శ్యామల స్వరూపుడు ఈనాడు రథంలో నిలిచి భక్తులందరూ కూడా తన మీదనే దృష్టి నిలిపి తన సేవ చేసేట్టుగా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతిని కలిగేట్లుగా చేస్తూ ఉన్నారు. ఆ భక్తుల యొక్క సేవలు అందుకునేటువంటి పరమాత్మ ఆ నిరంతరం కూడా గోవింద నామస్మరణ చేస్తూ ఉంటే ఆనాడు ఆ భక్తవత్సలుడు రామావతారంలో
రావణ సంహారం చేసి ఆ నందిగ్రామం నుంచి అయోధ్యకు కదలి వచ్చేటప్పుడు ఆ రథం మీద నిలిచి వస్తూ ఉంటే ఆ పుష్పక విమానంలో సుగ్రీవ జాంబవత్ ప్రముఖ భక్తౌఘంబులశ్రాంతమున్ని పడి పంచంబడి కాచియుండిది. భక్తులంతా కూడా అనుకుంటారు, ఆహా ఎంత అద్భుతమైనది ఈ దర్శనము అని. ఆ రామభక్తులంతా మన శ్రీనివాసునిలో ఆ శ్రీభూ సమేతుడైనటువంటి కళ్యాణ శ్రీనివాసుడు శ్రీనివాస మంగాపురంలో నిలిచినటువంటి స్వామి ఆ అన్నమయ్య మనుమలు కొన్ని తరాల వరకు కూడా వారి ద్వారా తాను కీర్తించబడ్డాడు. ఆ పట్టపుటేనుగు శత్రుంజయము అంటారు. రామావతారంలో ఆ శత్రుంజయాన్ని అధిరోహించి వచ్చేటువంటి స్వామిని చూస్తే చాలు మా బ్రతుకు ధన్యం అన్నారు అయోధ్యపురవాసులు. అలాంటి ఆ శత్రుంజయము మనకి ఈనాడు శ్రీనివాస మంగాపురంలో కనిపిస్తోంది. ఆనాటి అయోధ్యపురవాసులేమో రాముని యొక్క రూపాన్ని దర్శించి భావించి ఈనాడు శ్రీనివాస మంగాపుర బ్రహ్మోత్సవాలలో ఆ కళ్యాణ శ్రీనివాసుడిలో తమ ఇష్టదైవమైన రామయ్యను దర్శించేవారు కొందరు. మాకు 5000 సంవత్సరాల నాడు శ్రీకృష్ణస్వామి ఆనాడు కురుక్షేత్ర సంగ్రామ అనంతరం దారుకుడు అతివేగంగా అద్భుతంగా ఆ రథస్థుడై వచ్చేటువంటి కేశవుడిని ఆ వాసుదేవుడిని తెస్తూ ఉంటే ఆ గుర్రములు ఉన్నాయి, అద్భుతమైనటువంటి శ్వేత అశ్వములు. అవన్నీ కూడా చక్కగా వలాహక మేఘపుష్ప వలాహ ఇలాగా ఆ సేద్య సుగ్రీవ అని 4 గుర్రాలు అట, అవి తెల్లని గుర్రాలు. దాన్ని దారుకుడు నియమిస్తూ ఉంటే అద్భుతమైన ఆ రథం ద్వారక పట్టణాన్ని ప్రవేశిస్తూ ఉంటే ఆబాల గోపాలము ఎదురు వెళ్ళి, కృష్ణ నీవు లేకపోతే మేము ఎలాగ ఉండగలమయ్యా, నిన్ను చూడకుండా ఉండలేము అని ఆబాల గోపాలము తమ నేత్రాలు అనేటువంటి పాత్రలతో ఆ రూపాన్ని త్రాగివేస్తున్నారా అన్నట్లుగా ఉన్నారట. కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరి ముకుంద నిన్ను చూడగంటి నీ కృప కనుగొంటి అఖిల సౌఖ్య పదవులందగంటి. వారందరూ భక్తి తాత్పర్యంతో అలాగ స్మరిస్తారు ఆనాడు. ఆ భక్తవత్సలుడు ఏ భక్తుడు ఎప్పుడు ఏ విధంగా ప్రార్థిస్తే అలాగనే అక్కడే ఆ భక్తుడిని అనుగ్రహిస్తూ ఉంటారు. వియత్తలంలో సంచరించే సిద్ధసాధ్య విద్యాధర గణమంతా స్తోత్రాలు చేస్తారు, నగారాలు మ్రోగిస్తారు, పుష్పవర్షం కురిపిస్తారు. కేవలం మనకు భౌతికంగా ఇక్కడ కనిపించే ఈ రథము ఈ మూర్తే కాదు, అలౌకికమైన ఆధ్యాత్మికమైన వికాసాన్ని పొందినటువంటి మహనీయులు మహాత్ములు వారంతా వియత్తలంలో నిలిచి దర్శిస్తారు. అదిగో ఏ భక్తుల్ని కటాక్షించారో అప్పటిదాకా అలాగ నిలిచి మరలా కదులుతూ మరలా ఆగుతూ అలాగా ఆ ప్రకృతి శోభతో ఉండేటువంటి ఆ శ్రీనివాస మంగాపురం అగస్త్యాశ్రమం. అది అగస్త్య మహర్షి తపస్సు చేసి సువర్ణముఖి నదిని తెచ్చాడు. ఒకానొక సమయంలో ఆ స్వామి యొక్క పాదాల నుంచే పుట్టిన గంగతో సమానంగా సువర్ణముఖి కూడా ఇక్కడనే ఉండేది. ఎన్నో సంవత్సరాల లక్షల సంవత్సరాల క్రమంలో దాదాపు 5-6 కిలోమీటర్లు దూరం వెళ్ళిపోయింది అని భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తారు. ఎన్నెన్నో చారిత్రకమైన పౌరాణికమైన ఆధ్యాత్మికమైనటువంటి భక్తి భావనలు ఊడుగట్టుకున్నటువంటి నిండు కుండ లాంటిది ఈ శ్రీనివాస మంగాపుర క్షేత్రం. అదిగో మన దృష్టి వికారాన్ని దాటి ఆ భావనతో ఉన్నటువంటి ఆ దేవదేవుని యొక్క
ఆ దివ్యమైన రథం అది, ఆ కలశం స్వామి యొక్క ఆలయానికి ప్రతీక అన్నారు. అట్టి స్వామిని ఆశ్రయిద్దాం. గోవింద. నందనందన తే నమో నమో, సానంద హృదయ తే నమో నమో, నందనందన తే నమో నమో, సానంద హృదయ తే నమో నమో, నందనందన తే నమో నమో. నారాయణ పరిపూర్ణ సుధాకర వదనా మాధవతే నమో నమో, నారాయణ పరిపూర్ణ సుధాకర వదనా మాధవతే నమో నమో, నారద సనక సనందననుత పద నళిన యుగళతే నమో నమో, నారద సనక సనందననుత పద నళిన యుగళతే నమో నమో, నందనందనతే నమో నమో, సానంద హృదయతే నమో నమో, నందనందనతే నమో నమో. సమర విభీషణ సజ్జన పోషణ విమల చరిత తే నమో నమో, సమర విభీషణ సజ్జన పోషణ విమల చరిత తే నమో నమో. కమనీయాంగ వికార విరహిత వినమదుద్ధరతే నమో నమో, కమనీయాంగ వికార విరహిత వినమదుద్ధరతే నమో నమో, నందనందనతే నమో నమో, సానంద హృదయతే నమో నమో, నందనందనతే నమో నమో. వరతరిగొండ నివాస పరాత్పర నరమృగవరతే నమో నమో, వరతరిగొండ నివాస పరాత్పర నరమృగవరతే నమో నమో, గురుతర పన్నగ గిరినాయక బహు నర పూజిత తే నమో నమో, గురుతర పన్నగ గిరినాయక బహు నర పూజిత తే నమో నమో, నందనందనతే నమో నమో. సారీ నీ సా పని మప సాయి బమరి మరి స, నందనందనతే నమో నమో, మరి మ సరి ని సరి ని పని మ పరి మ పని సరి మరి సని ప మరి సని సరి మరి, నందనందనతే నమో నమో. పాప పాప మమ పాప పాపరి ని పాప పాప సని ప మ ప సని నిని పని ని పరి సని ప మరి సని ప మరి సని ప మ పని ని స
నిసరి మది మామ పని సరి సరిరి మరిరి పమ మని పప సని స పని సరి మరి సని పని సరి నిసరి నిసని పమ పని స ని పమరి స నంద నందన తే నమో నమో సానంద హృదయతే నమో నమో నంద నందన తే నమో నమో. జగద్రక్షక గోవింద గోవింద. లోకరక్షకులు జగద్రక్షకుడైనటువంటి స్వామి స్మరణాత్ సర్వదోషఘ్నం శ్రవణాద్ ఇష్టవర్షిణం దర్శనాత్ ముక్తిదం వీరం శ్రీనివాసం భజే అనిశం. స్మరించినంత మాత్రం చేతనే సర్వదోషాలని తొలగించేటువంటి వాడు. గోవింద అని ఎవరో అంటే విన్నా కూడా చాలట మన అభీష్టాలను సిద్ధింపజేస్తాడు. ఇక సాక్షాత్తుగా దర్శిస్తే మనలో ఆ ముక్తి యొక్క భక్తి యొక్క శక్తి యొక్క అన్ని వికాసాలు కలుగుతాయిట. అలాంటి స్వామి ఈనాడు అదిగో ఆ భక్తులు ఆనంద తాండవం చేస్తూ పరమ భాగవతోత్తములు ఏ విధంగా ప్రవర్తిస్తారో మనకు తరిగొన్న వెంగమాంబ పరమ భాగవతులు భక్తితో పాడుచును పొంగియాడుచునుండగాను కరములు త్రిప్పి భోగ స్త్రీలు ముందర జతలుగా నృత్యములు సలుపగాను క్రమముగా మాగధ సూత బృందముల్ పురుషోత్తమ ఖ్యాతి పొగడగాను శిరముల కలశముల్ చేర్చి కొందరు భక్తులొక్కెర ప్రేరణలు దొరకగాను మొరసి కొందరు గోవిందయనుతు భక్తి పరవశత్వము చేమించి పలుకగాను రథముపై తండులములను రాగయుక్తి సతులు మేడలపై నుండి చల్లగాను. ఆ దేవేరులతో దేవదేవుడు కదులుతూ ఉంటే మాడవీధులలో తిరువీధులలో విహరిస్తూ ఉంటే భాగవతోత్తములు భక్తి గీతాలు పాడుతూ ఉప్పొంగిపోతూ నాట్యం చేస్తున్నారట. ఈనాడు కూడా మనం చూస్తాం అనేక ప్రదేశాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి శ్రీనివాస మంగాపురంలో జరిగే ఆ బ్రహ్మోత్సవాలలో పాల్గొని వారికి తెలిసిన వారికి వచ్చిన స్తోత్రాలు చేస్తారు. ఏదీ రాకపోతే గోవింద దాన్ని మించింది లేదు. మానవుని యొక్క మనస్సు కల్మషమై ఉండేటువంటి ఆ మనస్సుని పవిత్రం చేసేది గోవిందా అని ఒక్కసారి నోరారా కీర్తిస్తే చాలట రుణపడిపోతారట. ఆ కేశవుడు, ఆ మాధవుడు, ఆ అప్రమేయుడు, ఆ అనంతుడు, అప్రాకృతమైన దివ్య భవ్య మనోజ్ఞమూర్తి భారతంలో ద్రౌపదితో అంటాడు ఆ మాట. రుణపడిపోయాడట గోవిందా అని ఆ ద్రౌపది పెట్టిన కేకకు. ఎంత అద్భుతం! ఒకనాటి కాలంలో ఆ భోగ స్త్రీలు నృత్యాలు చేసేవారని అంటారు. 15వ శతాబ్దిలో రంజకం కుపుసాని కుమార్తె ముద్దు కుప్పాయి అని నాట్యకళా విశారద ఆమె ఉన్నది అని ఒక శాసనం మనకు తెలియజేస్తోంది. వారిని ఆనాడు చాలా అద్భుతంగా ఎంబెరుమానడియార్ అని గౌరవించేవారు దేవదాసి స్త్రీలను. అనేక కారణాలు మన సంస్కృతిని సంప్రదాయాన్ని అర్థం చేసుకోనేటువంటి వారు అనేక రకాలుగా వీటిని ఈ సంస్కృతిని సంప్రదాయాన్ని ఈ దేవాలయ వ్యవస్థని కూడా దెబ్బతీశారు ఇతర ఆ భావజాలం కలిగినటువంటి వారు. అందువలనే ఇక్కడ 18వ శతాబ్దిలోనే ఈనాడు కూడా చక్కగా ఆ యువకులు భజనలు, కోలాటాలు, నృత్యాలు చేస్తూ కొందరు నాట్యాలు చేస్తూ ఆ భరతముని చెప్పిన రీతిలో తమ కళని స్వామి ముందు ప్రదర్శించేటువంటి వారు. ఆనాడు కూడా అలాగా నృత్యాలు శిరస్సు మీద కలశాలను పెట్టుకొని నృత్యం చేస్తూ గోవిందా అని పలికేవారట పేరంటాన్లు. అటు ఇటు మేడల మీద ప్రాసాదాల మీద నుండి శేషలు అంటే బియ్యం చల్లేవారు. ఈనాడు ఉప్పు మిరియాలు చల్లుతూ ఉంటారు. ఇలాగా మనకు శాసనపరంగా
ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ రథోత్సవాన్ని అభివర్ణించారు. రథోత్సవంలో ఒక విశిష్టమైన తత్వజ్ఞానం ఉన్నది. మన సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతి అన్నీ కూడా భౌతికంగా కనిపించేది ఒక స్థితి. ఇది అందరిలో ఒక ఐకమత్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఒక ప్రాంతం, ఒక కులం, ఒక మతం, ఒక వర్ణం, ఒక లింగం ఇవేవీ లేవు. అందరూ అన్ని భావాలు కూడా స్వామి అందే నిలిచిపోతాయి. ఇది ఇంతకంటే ఏకమతి అని అన్నారు. ఐకమత్యం అంటే ఏమిటి? ఒకే బుద్ధి, ఒకే ఆలోచన. ఇక్కడ శ్రీనివాస మంగాపురంలో వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామివారి బ్రహ్మోత్సవాలలో మనం కూడా మన వంతు సేవ చేయాలి. ఆ రథ పగ్గాలని లాగితే చాలు, మన జన్మ పవిత్రమవుతోంది, మన బుద్ధి పవిత్రమవుతోంది, ఇంద్రియాలు శుద్ధమవుతాయి, శరీరం పవిత్రమవుతోంది. మన శక్తిని, యుక్తిని అన్నిటినీ కూడా స్వామి సేవలో ఉంచాలి అని అహమికతో అదిగో ఆ భక్తులంతా పరుగులు తీస్తూ ఒక రకమైన వారు కాదు, భిన్న భిన్నమైనటువంటి వారు అదిగో ఆ శ్రీనివాస మంగాపుర మహారాజ గోపురాన్ని, పాదగోపురాన్ని మనం చూస్తున్నాం. పచ్చని చెట్ల మధ్య ప్రకృతి సోయగాలతో అందమైనటువంటి ప్రకృతి శోభని మనకు పరిచయం చేస్తూ దాని మధ్యలో ప్రశాంతంగా ఉండేటువంటి పరమ రామణీయకమైన స్థానం ఆ శ్రీనివాస మంగాపురం. వేడుకొందాం స్వామిని గోవింద. శరణు శరణు జయప్రదాయక, శరణు శరణు జయప్రదాయక, శరణు శ్రీ సతినాయక, శరణు సకల శుభప్రదాయక, శరణు శహవరదాయక, శరణు శరణు జయప్రదాయక. తనయా మనోహర స్వామి కరుణాసాగరా, వారినిధి తనయా మనోహర స్వామి కరుణాసాగరా, చారుతర గుణ నీరజోదర శాంగకర దామోదరా, చారుతర గుణ నీరజోదర శాంగకర దామోదరా. సరసముఖధర హాస సుందర చక్రధర ధృతమంధరా,
सरसमुखधर हास सुन्दर चक्रधर धृतमन्धरा वरद केशव नत पुरन्दर वत्सतल निहितेन्दिरा वरद केशव नत पुरन्दर वत्सतल निहितेन्दिरा शरणु शरणु जयप्रदायका शरणु शरणु जयप्रदायका शरणु श्री सतिनायका शरणु सकल शुभप्रदायका शरणु शहवरदायका शरणु शरणु जयप्रदायका शरणु 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 జగద్రక్షక గోవింద గోవింద. శ్రీశేషశైలేంద్ర శిఖావతంసం శ్రీతింత్రిణీ కీటకగేహజాతం శ్రీరామకృష్ణామృత రమ్యరూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నా. హృదయంలో ఉన్నది అమ్మ, ప్రక్కనే ఉన్నది అంతా లక్ష్మీ స్వరూపమే. కానీ బాహ్యంగా నారాయణుడిగా దర్శనమిస్తాడు. నరుడైనటువంటి వారికి అతి సన్నిహితమైనటువంటి బంధువు అయినటువంటి వాడు ఆ నారాయణుడు, సర్వవ్యాపకమైనటువంటి వాడు. అట్టి పరమాత్మ ఈనాడు మన కోసం ఒక రూపాన్ని ధరించి భక్తుల కోసం అలాగ నిలిస్తే ఆ భక్తులంతా కూడా తండోపతండాలుగా నిలిచి గోవిందనామ స్మరణ చేస్తూ ఆ రథాన్ని, ఆ రథంలో ఉన్నటువంటి పరమాత్మను కూడా సేవిస్తూ ఉన్నారు. రథానికి ఒక మన సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో దాదాపు ఈనాటికి కూడా 120 కోట్ల మంది ఉన్నారు. మనం మొన్న చూసాం కుంభమేళాలో దాదాపు 60 కోట్లకు పైబడే పాల్గొన్నారు అని. మనకు బ్రహ్మోత్సవాలలో కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా పాల్గొంటారు. అయితే మన ఆలయాలకు, మన సంస్కృతికి ఒక విశిష్టత ఉన్నది. బాహ్యంగా అందరూ కలిసి వారి వారి తమ భేదాలు లేకుండా, వారు అధికార అనధికార, పేదవాడ బీదవాడ, ధనికుడా, అవేవి లేవు, అందరూ కూడా భక్తులుగానే ఇక్కడ దర్శనమిస్తారు. స్వామి సేవలో పాల్గొంటారు. అందరూ కలిసి గోవిందనామస్మరణ చేస్తారు, హారతులు ఇస్తారు, కలిసిమెలిసి నడుస్తారు. ఒక జాతీయ సమైక్యత మనకు కనిపిస్తూ ఉంటుంది. అందరూ కలిసి చేసేటువంటి ఈ ఉత్సవాలు ఒక యజ్ఞము అని అన్నారు. కర్మాచరణ, ఇప్పుడు కర్మ అని అన్నారు అంటే ఇది లాగటం, అది కూడా కర్మ అంటే పని. ఆ కర్మ అలాగనే యజ్ఞశాలలో యాగం జరుగుతోంది, అలాగనే ఆలయంలో ఆరాధనలు జరుగుతాయి. ఈ అందరికీ కూడా కనిపించేట్టుగా స్వామి తనంతట తానే వచ్చి అనుగ్రహిస్తాడు. మరి ఇంకా హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్యం, ఇలాగా ఈ శాఖలన్నీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విభాగాలు అనేకం ఉన్నాయి. అవన్నీ కూడా ఉద్యాన శాఖ, విద్యుత్ శాఖ, ఇలాగ వారందరూ స్వామి సేవలో ఉంటారు. వారందరూ కలిసి సంస్కృతికి సంబంధించిన పురాణ ప్రవచనాలు, హరికథలు, ఉపన్యాసాలు, వ్యాఖ్యానాలు ఇవన్నీ జ్ఞాన సంబంధమైనటువంటివి. అంటే భౌతిక శారీరక శ్రమ చేయటం ఒకటి, ఆ జ్ఞానాన్ని మానసికమైన జ్ఞానం ఒకటి, అది ప్రపంచానికి అందించేటువంటి ఈ మాధ్యమం. దీని శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి
సర్వమానవులు దర్శించేట్టుగా అందివ్వడం ఒకటి. ఇలాగా అనేక రకాలుగా ఈ భగవత్ సేవలో పాల్గొంటున్నాం. అయితే ఇక్కడ ఒక విశేషం, కర్మ, భక్తి, జ్ఞానం. చిట్ట అయినటువంటి ఆ జ్ఞానం అదిగో ఆ శిఖరంలాగా దేవాలయానికి ప్రతీక రథం. అంటే దేవాలయంలో గర్భగృహంలో ఏ విధంగా అయితే పరమాత్మ నెలకొని ఉంటాడో ఇక్కడ కూడా రథంలో లోపల ఉంటాడు స్వామి. ఆ చీకటి మధ్యలో వెలుగులాగా కనిపిస్తాడు. తమసోమా జ్యోతిర్గమయ. మన హృదయంలో కూడా చీకటి అనేది అజ్ఞానానికి సంకేతం. అజ్ఞానాన్ని పోగొట్టేదేమిటి? జ్ఞానమే. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముష్యంతి జంతవః. గీతలో భగవానుడు చెప్పాడు 5000 సంవత్సరాల నాడు మన కోసమే. అజ్ఞానం అనేది చీకటిలాగా ఆవరించి ఉంటుంది. అంటే భగవతత్వాన్ని తెలుసుకోకపోవడమే అజ్ఞానం. అంటే ఆ భగవతత్వాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. తెలుసుకుంటే జ్ఞానము, తెలియకుంటే బంధం అన్నాడు అన్నమయ్య. అందుకనే ఈ రథోత్సవాన్ని కఠోపనిషత్తు చక్కగా చెప్తోంది. ఆత్మకు శరీరానికి ఉండే సంబంధాన్ని రథయాత్రతో పోల్చి చక్కగా వివరిస్తోంది. అది కూడా మనం తెలుసుకోవాలి. అందరూ చెప్తూనే ఉంటారు, వింటూనే ఉంటాం, అది మనస్సుకి పట్టదు, మనస్సులోకి రావాలి. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ ఇంద్రియాని హయాన్యాహు విషయాంస్తేషు గోచరాన్. మనకు కఠోపనిషత్తు 1180 శాఖలు ఉన్నాయి, వేద శాఖలు. ఈనాడు 11లోకి వచ్చాయి అవి. ఈ 1180 శాఖలకు వేద విజ్ఞానం ఎంత పోగొట్టుకున్నామో అనేక కారణాలు. దానికి 1100 సంహితలు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు. వేదంలో ఈ భాగాలు ఉంటాయి. చివరిది ఉపనిషత్తు అని. అంటే గురువుకి దగ్గరగా కూర్చొని పరమాత్మని గురించి, ప్రకృతిని గురించి, తన గురించి, అంటే జీవుడిని గురించి తెలుసుకోవాలి. మన గురించి మనం తెలుసుకోవటం వేరే విషయం కాదు కదా, మన గురించి మనమే తెలుసుకోవాలి. అలాగా ఏమిటి ఈ మూడిటికి ఉండే సంబంధం అనేది విచారణ చేయడం ద్వారా, గురువు దగ్గర కూర్చొని అధ్యయనం చేయడం ద్వారా జ్ఞాన వికాసం కలుగుతుంది. మహర్షులు అలాగే చేశారు, మనల్ని కూడా అలాగే చేయమన్నారు. ఆ కలశం ఎలాగనో, దాని మీద ఛత్రం ఎలాగనో, జ్ఞానం అనేది కూడా అలాగనే. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అదిగో ఆ వేద పారాయణ చేసేటువంటి పండితులు 12 సంవత్సరాలు ఒక వేదాధ్యయనం చేయాలంటే 12 ఏళ్ళు కావాలి. ఆ వేదసారమే ఆగమ శాస్త్రాలుగా వచ్చాయి. వైఖానస భగవత్ శాస్త్రం అలాగా ఆ వేద మంత్రాలని ఉపయోగించి ఏ విధంగా భగవద్ ఆరాధన చేయాలి. అలాగే చండవాద్యాలు, నాదం, వేదం, దానం ఇవన్నీ కూడా మనకు ఆలయ కేంద్రంగా జరుగుతాయి. ప్రతి గ్రామంలో ఉండేటువంటి ఆలయానికి ఒకానొక కాలంలో మన మహారాజులు అదుగో స్వామికి కర్పూర నీరాజనం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ధగద్ధగాయమానమైన తేజస్సుతో దర్శిస్తున్నాం. గోవింద सरसोऽयं मम श्रमसंहारी सरसोऽयं मम श्रमसंहारी हरिरसमविहारी सतु सरसोऽयं मम श्रमसंहारी हरिरसमविहारी. संशयातिशय संचारी दयानिभृततनुधारी संशयातिशय संचारी दया त्यजित
सरसोऽयं मम श्रमसंहारी हरिरसम विहारी जय गोविन्द शरणं गोपाल शरणं 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 गोविन्द शरणं జగద్రక్షక గోవింద గోవింద. శ్రీనివాస మంగాపురం తిరువీధులలో భక్తుల మనోరథ సిద్ధి కలిగించేటువంటి పరమాత్మ పదములలో అదిగో చండ వాద్యాలు, ప్రబంధ పారాయణలు, నామ సంకీర్తనలు, భక్తుల యొక్క గోవిందనామ సంకీర్తనలు, ఆ గజరాజుల స్వైర విహారాల మధ్య ఆ పద్మావతి ప్రాణనాథులు, వకులమాత వరపుత్రుడు, అన్నమయ్య పదార్చితులైనటువంటి అచ్యుతులు, అనంతులు, అప్రమేయుడు, అప్రహతమైనటువంటి రీతిలో అదిగో విహరిస్తున్నాడు. ఆనంద సముద్రంలో ఓలలాడుతున్నటువంటి ఆ భక్తులు స్వామి నవమోహన కారణ తజనమందార సర్వలోకాధార శరణు శరణు. మాకందరికీ నీవే దిక్కయ్యా. నీవిచ్చినటువంటి బలంతో, శక్తితో, యుక్తితో, భక్తితో నీ సేవ సర్వకాల సర్వావస్థలలో సర్వత్రా నీ దివ్యనామ స్మరణ చేసేటువంటి మహద్భాగ్యాన్ని కలిగించవయ్యా. శ్రీనివాస, మంగాపురవాస, అగస్త్య మహర్షిని ఆనాడు అనుగ్రహించావే. పద్మావతి పరిణయాన్ని తీసుకొని నారాయణ వనక్షేత్రంలో నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ 6 మాసాలు నివసించి ఇక్కడ నుంచి శ్రీవారి మెట్టి మీదుగా వెంకటాచలం చేరితివి కదా స్వామి. నారాయణ నీలమేఘశ్యామ శరణు శరణు. సర్వలోకాలకు ఆధారమైనటువంటి వాడివి నీవే. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలలో ఉండేటువంటి ఆయా లోకపాలకులు, దిగ్దేవతలు సర్వులు కూడా నీ సేవలో పాల్గొంటారు కదా. కాంచనాచలధీర కందర్ప సుకుమార జలనిధి గంభీర శరణు శరణు. భవలతైకలవిత్ర పరహిత చారిత్ర సురగణాహిత జైత్ర శరణు శరణు. కరుణారసాపాంగ ఖగనాయక తురంగ కరధృతోగ్రరథాంగ శరణు శరణు. నీకు శరణ నివేడెద లోకనాథ కరుణ చూడము నన్ను ఓ సురశరణ్య. శేషశైలగ్రవాస లక్ష్మీనివాస పంకజాత భవాండేశ వెంకటేశ. ఆ కవి పంకజాత భవాండేశ శతకంలో పరిపరి విధాలుగా కీర్తిస్తారు. ఈనాడు మనం ఆ రథంలో ఉన్నటువంటి కేశవుణ్ణి దర్శిస్తే ఆ శ్రీదేవితో భూదేవితో ఆర్తజన రక్షకుడైనటువంటి ఆపద్బాంధవుడు ఆదినారాయణుడు, ఆది మధ్యాంతరహితుడు ఎక్కడో అలాగ లోపల ఉండటం ఏమిటి? ఆశ్చర్యం కలుగుతోంది, ఆనందము కలుగుతోంది. అంటే లోపల ఉన్నటువంటి మనలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మని చూడటానికి కూడా మనం సాధన చెయ్యాలి అని మనకు సంకేతంగా చెప్తూ ఉన్నారు. అదిగో ఆ బయట ఉన్నటువంటి జయ విజయులు
భీకరంగా కొన్ని రాక్షస బొమ్మలు రకరకాలు కనిపిస్తాయి. ఏమిటి ఇవన్నీ? మనస్సులో కలిగే వికారాలు. మనస్సులో అనేక భావ వికారాలు కలుగుతాయి. ఆ లోపల కనిపించే వికార భావాలను తొలగించి శుద్ధమైన సాత్వికమైన పరమ ప్రేమమయమైన పరమ ధర్మస్వరూపమైన ఆ పరమ పురుషుని యొక్క పరంధాముని యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తే మన శరీరాన్ని మరచిపోతాం. ఆనంద తుందుల హృదయంతో పరమాత్మని కీర్తిస్తాం. ఆ లోకమే వేరు, ఆనందమయమైనటువంటిది. ఆనంద కర్పూర నీరాజనాలని అడుగడుగునా కూడా సమర్పిస్తాం, భక్తిని ప్రకటిస్తాం. ఆ భక్తి యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించినటువంటి వారికి భక్తి ప్రియుడైన మాధవుడు కూడా వెంటబడతారట. మనం ఆయన వెంటబడితే చాలు, మన వెంట ఆయన పడతాడు. ఒక వెంగమామగా, ఒక అన్నమయ్య, ఒక త్యాగయ్య మహాభక్తుల చరిత్రలు చూస్తే వెంటపడి ఆయనే శక్తి ఇచ్చి ఆయనే వ్రాయించుకున్నాడు. భక్తి క్రీత, భక్తికి దాసుడైపోతారట. అదిగో అపురూపమైనటువంటి ఆ భక్తి యొక్క చైతన్యాన్ని మనం ఇక్కడ దర్శిస్తున్నాం. ఈ భక్తజనులంతా కూడా భక్తజన మందారుడు. ఆ శ్రీనివాసుడు ఈయన మామూలు శ్రీనివాసుడు కాదండోయ్, కళ్యాణ శ్రీనివాసుడు. మన జీవితంలో వివాహం చాలా విశిష్టమైనది కదా, అందుకనే కొండ మీద ఒక్కడినే కూర్చోవటం కాదు అని ఇక్కడ కూడా ఉన్నాడు. ఇక్కడ మాత్రమే కాదు, నారాయణవనంలో కూడా ఖడ్గాన్ని ధరించి ఉంటాడు, కళ్యాణ కంకణాన్ని ధరించి ఉంటాడు. నారాయణవనంలో కళ్యాణ వెంకటేశ్వరుడు, ఇక్కడ కూడా కళ్యాణ వెంకటేశ్వరుడే. ఇక్కడ అక్కడ కూడా వివాహం కాని వారికి వివాహం అయ్యేట్లుగా అనుగ్రహిస్తాడు. ఆ పరమాత్మ దర్శనం అప్పలాయ గుంటలో అక్కడ కూడా మనకు దర్శనమిస్తాడు. ఒక భక్తుడి కోర్కెతో అక్కడ దర్శనమిస్తాడు, అభయాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగనే తొండ నాడు అక్కడ కూడా కూర్చొని ఉంటాడు స్వామి. సాక్షాత్తుగా కొండ మీద ఉన్నట్టుగానే మనకు అక్కడ ఆ విమాన శిఖరాదులు కనిపిస్తాయి. తొండమనాడు కూర్చొని ఉంటాడు స్వామి. ఇలాగా రకరకాలైనటువంటి స్థానాలలో రకరకాల రూపాలలో ఒకచోట అభయప్రదానం చేస్తాడు, ఒకచోట తన పాదాలని ఆశ్రయించమంటాడు. ఎన్నెన్ని భావాలో చూపిస్తాడు, మనం గ్రహించాలి. ఎందుకయ్యా చెప్పాల్సిందంతా చెప్పేశాడు. 5000 సంవత్సరాల నాడు అర్జునుడిని ఒక నెపంగా పెట్టుకొని భగవద్గీతగా చెప్పాడు ఆయన. మనం వినిపించుకోలేదని మరలా అన్నమయ్య, త్యాగయ్య, వెంగమాంబ, తిరుమల నంబి, అనంతాల్వార్, శ్రీనివాసమఖి మొదలైన మహాభక్తుల చరిత్రల ద్వారా మనకు సంకేతం ఇచ్చాడు. అయినా మనం ఎంతో గొప్పవారం కాబట్టి ఆయన ఆ సంకేతాన్ని అందుకున్నవారు వెళ్తారు. అదిగో వెళ్ళిన వారంతా కూడా ఆ భగవద్ రూపాన్ని దర్శిస్తూ కన్నులారా చెవులారా ఆ భగవంతుని యొక్క నామాన్ని వింటూ నోరారా కీర్తిస్తూ పాదాలతో ప్రదక్షిణలు చేస్తూ ఇలాగ సర్వ అవయవాలకు పని కల్పిస్తూ సర్వేశ్వరుని సేవ చేయటం ఒక మహద్భాగ్యం. ఎంత ఆనందం ఇది! స్వామి శరణాగత త్రాణ బిరుదు నీదయుండ అన్యుల శరణ నియనగనేలా. భక్తులు అంటారట, నీవేనయ్యా మాకు ఏకోహం బహుశ్యాం అని వేదన అంటోంది. ఆయనే అనేకమై అనేక బహురూపధారి అయి దర్శనమిస్తారట. నీవు ఏమని చెప్పావు? నన్నొక్కసారి వేడుకుంటే చాలు, నేను నీవాడనంటే చాలు, జీవితాంతం నన్ను స్మరిస్తే చాలు. ఇలాగా రాముడిగా, వరాహుడిగా, నృసింహుడిగా అనేకసార్లు నీవు ప్రతిజ్ఞ చేసి చెప్పావు. అదిగో త్యాగానికి చిహ్నమైన ఆ కాషాయ వస్త్రాన్ని చుట్టి ఆ రథానికి సంబంధించినటువంటి ఆ పగ్గాలను తయారు చేసి రథాన్ని లాగుతూ ఉంటే త్యాగభావం కలగాలి మనలో. భోగం అనేది రోగాలని తెస్తోంది, త్యాగం అనేది పరమాత్మని దర్శింపచేస్తోంది. త్యాగే నైకేన మృతత్వమానసు వేదం చెప్తోంది. త్యాగభావన ఉండాలి. మనం అంత త్యాగం చేయలేము.
కనుకనే మనకు త్యాగభావాన్ని బోధిస్తోంది. గోవింద. ధరణీధర ధరరమణ కాత్యాయని స్తోత్ర నిత్యానంద ధరణీధర ధరరమణ కాత్యాయని స్తోత్ర కామ కమలాక్ష నిత్యానంద ధరణీధర ధరరమణ కాత్యాయని స్తోత్ర కామ కమలాక్ష నిత్యానంద ధరణీధర ధరరమణ కాత్యాయని స్తోత్ర అరవిందనాభ అరవిందనాభ జగదాధార భవదూర అరవిందనాభ జగదాధార భవదూర పురుషోత్తమ నమో భువనేశ అరవిందనాభ జగదాధార భవదూర పురుషోత్తమ నమో భువనేశ కరుణా సమగ్ర రాక్షసలోక సంహార కరణ కమలాధీశ కరిరాజవరద కరుణా సమగ్ర రాక్షసలోక సంహార కరణ కమలాధీశ కరిరాజవరద నిత్యానంద ధరణీధర ధరరమణ కాత్యాయని స్తోత్ర కామ కమలాక్ష నిత్యానంద ధరణీధర ధరరమణ కాత్యాయని స్తోత్ర భోగీంద్రశయన పరిపూర్ణ పూర్ణానంద సాగర నిజావాస సకలాధీప భోగీంద్రశయన పరిపూర్ణ పూర్ణానంద సాగర నిజావాస సకలాధీప నాగారి గమన నానావర్ణ నిజ దేహ నాగారి గమన నానావర్ణ నిజ దేహ భాగీరథి జనక పరమ పరమాత్మ నాగారి గమన నానావర్ణ నిజ దేహ భాగీరథి జనక పరమ పరమాత్మ నిత్యానంద ధరణీధర ధరరమణ కాత్యాయని స్తోత్ర కామ కమలాక్ష నిత్యానంద ధరణీధర ధరరమణ కాత్యాయని స్తోత్ర పావన పరాత్పర శుభప్రద పరాతీత కైవల్యకాంత శృంగార రమణ పావన పరాత్పర శుభప్రద పరాతీత కైవల్యకాంత శృంగార రమణ శ్రీ వెంకటేశ దాక్షిణ్య గుణనిధి నమో శ్రీ వెంకటేశ దాక్షిణ్య గుణనిధి నమో దేవతారాజ సుస్థిర కృపాభరణ శ్రీ వెంకటేశ దాక్షిణ్య గుణనిధి నమో దేవతారాజ
సుస్థిర కృపాభరణ నిత్యానంద ధరణీధర ధరారమణ కాత్యాయనీ స్తోత్ర కామ కమలాక్ష నిత్యానంద ధరణీధర ధరారమణ కాత్యాయనీ స్తోత్ర శ్రీనివాస గోవింద గోవింద. అదిగో చక్కగా తెల్లని వెన్నెల కాంతులతో ఉన్నట్లుగా మనకు ఆ తెల్లని వెల్లలు వేసినటువంటి ఆ గోపురం పచ్చని చెట్ల మధ్య అందమైనటువంటి ఆనంద నిలయ సౌధంలాగా మన మనస్సులకు ఆనందాన్ని కలిగిస్తూ శాంతిని కలిగిస్తూ పరమానంద పురుషుడైన గోవిందుని యొక్క లీలా విలాసాన్ని చూపిస్తూ ఉంటే జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషికేశ మహాపురుష పూర్వజ నమ శ్రీధామ నిలయ నమ శ్రీవత్సలక్షణ నమస్త్రిధాత్మనే తుభ్యం నమ శ్రీఘనమోహన నాకౌకః ప్రత్యనీకారే నారాయణ నమోస్తుతే నాగపర్యంకసేనానాథనాథనాథ నమో నమః విశ్వస్రష్ట్రే విశ్వభర్త్రే విశ్వత్రాత్రే విచక్షణ విశ్వాంతర్యామినే తుభ్యం విశ్వోత్తీర్ణ విభో నమః. పద్మపురాణంలో బ్రహ్మాది దేవతలు స్తుతిస్తారు జితంత స్తోత్రంలో అద్భుతంగా. అదిగో ఆకాశానికి ఎత్తినటువంటి గరుడధ్వజమా అన్నట్టుగా ఆ రథంలో ఉన్నటువంటి స్వామి యొక్క దివ్య వైభవాన్ని ఆకాశంలో సంచరించే దేవతలకు కూడా పరిచయం చేస్తూ ఇదిగో ఈనాడు ఇక్కడ ఆ శ్రీనాథుడు, ఆ పరమపురుషుడు, ఆ పరంధాముడు, ఆ పుణ్యధాముడు, ఆ త్రిధాముడు, ఆ వెంకటాచలపతే వెనుక స్థానంలో ఈ అగస్త్యాశ్రమంలో శ్రీనివాస మంగాపురమని ఈనాడు ప్రసిద్ధికెక్కిన ఈ స్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటే రథోత్సవంలో విహరిస్తున్నాడు అని చెప్పడానికి అలా ఉన్నాయా అన్నట్లుగా ఉంటే అట్టి పరమాత్మ ఆ స్వామి ఆ పరమపురుషుడు నమోంతరాదిత్య హిరణ్యరూప నీరూప తుభ్యం పురుషోత్తమాయ నమో నమోభిః నిగమంతభూత్యై కృతస్తుత ప్రస్తుత భావనాయ. స్వామి అపార కరుణాంబోధే నిస్తరాంగాత్మ నిశ్చల లక్ష్మీ విలక్షణ విభో విచక్షణ నమోస్తుతే ఋత సత్య పరబ్రహ్మ కృష్ణ. ఇలాగా అపూర్వమైనటువంటి నామ వైభవాలు రూపవైభవాలు ఇలాగా ఉన్నటువంటి ఆ పరమాత్మని తెలుసుకోవాలి అని జిజ్ఞాస కలిగిన వారు వేద ఇతిహాస పురాణ వాన్మయం 4 వేదాలు ఉపవేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అలాగనే ఆ ఆయుర్వేదం ధనుర్వేదం స్థాపత్యం గాంధర్వ వేదం ఇలాగ 4 ఉపవేదాలు శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్త జ్యోతిష కల్పసూత్రములని 6 అంగములు 14 విద్యాస్థానములు 64 కళలు 64 విద్యలు 64 తంత్రాలు ఎన్నయ్యా నీ అనుగ్రహంతో ఇవన్నీ ప్రభవించాయి పుట్టుకొచ్చాయి. దేనికోసం? మనుష్యుడి కోసమే. ఆ మనుష్యుడైనటువంటి వాడు తోటి ప్రాణులతో సఖ్యంగా ఉంటూ తోటి ప్రాణులలో కూడా నీ రూపాన్ని దర్శిస్తూ
తోటి మానవులతో చక్కగా సామరస్యంగా ఉంటూ వారిలో కూడా నీ ప్రతిరూపాన్ని చూస్తూ సకల ప్రాణులలో సకల మానవులలో ఈ ప్రకృతిలో అంతటా అణువణువున వ్యాపించిన నీ దివ్య సౌందర్యాన్ని దర్శించేటువంటి ఆ మహానుభావులు ఆనందాన్ని పొందారు. మాకు కూడా అట్టి మహద్భాగ్యాన్ని కలిగించవయ్యా అనంటే నీవేమంటావయ్యా? నీలో ఉన్నటువంటి కోపతాపాలు కోర్కెలు ఈ అహంకార మమకారాలు తొలగించుకో. అవే ఆ వికారాలుగా అదిగో వికారమైన ఆకారాలతో మన మనస్సులో లేచే ఆలోచన తరంగాలు అవన్నిటినీ వదిలిపెడితే శుద్ధమైన పవిత్రమైన పరమానంద సంధాయకమైన ఆ పరమపురుషుని ఆ నీలమేఘశ్యాములు స్వర్ణమయ స్వరూపుడైన నేను దర్శనమిస్తాను శంఖచక్రధారి అయి. నా దర్శనంతో నీ జన్మ చరితార్థమవుతోందని సూచన చేసేటువంటి లక్ష్మీ విశిష్టమైనటువంటి దేవదేవ శ్రీనివాస శరణు శరణయ్య. శంఖభృతి నందకీ చక్రీ శాంగధన్వా గదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వ ప్రహరణాయుధ వనమాలి గదీ శాంగి శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అని ప్రతినిత్యము నీ నామాలు అసంఖ్యాకమైన 1000గా పెట్టుకొని ఆ ఋషిభి పరిగీతాన్ని ఋషులందరికీ కూడా ఆయా రూపాలతో దర్శనమిస్తే ఆ రూపాలని కూడా భావన చేస్తూ ఆ నామరూపాలతో కూడినటువంటి చిత్ర విచిత్రమైన జగత్తులో జగదంతర్యామివైన నిన్ను అన్వేషిస్తూ ఈ జగత్ స్వామివి నీవేనయ్యా అని వేడుకునేటువంటి ఆ మహాభక్తుల యొక్క మానసికమైన స్థితిని మాకు కూడా ఆ భక్తిని నీ యందు పరమ ప్రేమను కలిగించవయ్యా అని భక్తులు ప్రార్థనలు చేస్తూ ఉంటే భక్తుల పాలి కల్పద్రుమం వీవయై విహరింపనన్యుల వేడనేలా పాపఘ్ని గంగ మీ పాద పద్మంబున విలసిల్ల తీర్థముల్ వెదకనేల పరగలోకములకు ప్రభువ వీవయుండ నిలమానవుల చేరి కొలువనేలా నిన్ను నెరనమ్మియున్నట్టి నేర్పరులకు కొదవలేమైన గలవే సంపదలి కాక శేషశైలగ్రవాస లక్ష్మీనివాస పంకజాత భవాండేశ వెంకటేశ. ఆహా, ఆ భక్తులు ఎప్పుడైనా శ్రమైక జీవనంలో సౌందర్యం ఉంటుంది. శ్రమ పడాలి, కష్టపడాలి, కష్టపడితేనే ఆనందం. ఆ కష్టం వల్ల ఆనందం విలువ తెలుస్తుంది. ఆ భక్తులంతా కూడా ఆ పరమాత్మని, ఆ కన్నయ్యను, ఆ లీలామానుష విగ్రహుడిని, ఆ పరమపురుషుడిని, ఆ రథంలో ఉన్నటువంటి స్వామిని మేము లాగుతున్నాము అనుకుంటే పొరపాటి. ఒకసారి గరుత్మంతులు కూడా అనుకున్నారట, నేను మోస్తున్నాను స్వామిని భావం కలిగి. అప్పుడప్పుడు మనస్సు కదా, గొప్ప గొప్ప వాళ్ళకు కూడా అప్పుడప్పుడు అలాగ చెలిస్తుంటోంది, నేను లేకపోతే అని. కాదురా, నేనున్నాను, నువ్వు కాదు అని పరమాత్మ గుర్తు చేస్తూ ఉంటాడు బ్రహ్మాది దేవతలకు కూడా. గోవింద శ్రీనివాస గోవింద గోవింద, నీవేనయ్యా మా చేత ఈ పని చేయిస్తున్నావని మనం భావిద్దాం. నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, నారద సంత నమో నమో, నారాయణ తే నమో నమో, నారద సంత నమో నమో, నారాయణ తే నమో నమో. నమో నమో హరి నారాయణ, నారాయణ హరి నమో
భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా హరినారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో హరినారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో నమో నమో